నంద్యాలలో రియల్ ఎస్టేట్ మాఫియా బరితెగించింది. డాక్టర్ సత్యనారాయణ అనే వ్యక్తి స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించింది. నంద్యాలలోని ఎస్బీఐ కాలనీలోని 12 సెంట్ల స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్రలు చేశారు. 12 సెంట్ల స్థలం విలువ 3 కోట్ల పైమాటే. ఫెన్సింగ్ వేసినా దాన్ని తొలగించారు. తమకు 2.5 సెంట్ల భాగముందని దౌర్జన్యానికి దిగి ఫెన్సింగ్ ధ్వంసం చేశారు. మళ్లీ ప్రహరీ గోడ కట్టించారు డాక్టర్ సత్యనారాయణ. రాత్రికి రాత్రే ప్రహరీ గోడ కూల్చివేశారు. బాధితుడు డాక్టర్ సత్యనారాయణ మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సీరియస్గా స్పందించిన మంత్రి ఫరూక్ డాక్టర్ సత్యనారాయణకు న్యాయం చేయాలని పోలీసులకు చెప్పారు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదండో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. దీంతో ముగ్గురుపై కేసు నమోదు చేశారు పోలీసులు. ల్యాండ్కు సంబంధించి నిందితుల దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవని తేల్చారు పోలీసులు. సత్యనారాయణ గారు అని చెప్పేసి నంద్యాల టౌన్లో ఉంటారు. ఆయనకు ఎస్బీఐ కాలనీలో ఒక 12 సెంట్స్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో బౌండరీ వేసుకున్నారు. ఆయన ఒక 3 వ్యక్తులు వచ్చి అది డ్యామేజ్ చేసినారు. వాళ్ళ మీద కేసు కట్టడం జరిగింది. లేదు, చూపించలేదు, డాక్యుమెంట్స్ ఏం చూపించలేదు. సత్యనారాయణ డాక్టర్ గారు వచ్చి డాక్యుమెంట్స్తో సహా కంప్లైంట్ ఇచ్చారు. అందుకే కేసు రిజిస్టర్ చేశారు. డాక్టర్ సత్యనారాయణ